రైట్ బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర నుండి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే పోలీసులు కొంతమందిని మాత్రమే ఒక్కొక్క విడతల వారీగా అక్కడ అనుమతిస్తున్నారు. మరింత సమాచారం జ్యోతి అందిస్తారు. జ్యోతి, పూర్ణిమ, చూస్తూ ఉన్నాం తెలంగాణ భవన్ దగ్గర మాత్రం ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలంతా కూడా నందినగర్ కేసీఆర్ నివాసానికి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొంతమంది కార్యకర్తలు మాత్రం నల్ల జెండాలతో కూడా ర్యాలీ దిశగా నందినగర్ వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి దృశ్యాలు. మరొక వైపు మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నందినగర్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తున్నాము. బ్యారిగేడ్స్ ని వేసి వాళ్ళని ఎక్కడైతే గేట్ దగ్గరే అంటే భవన్ కి ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా వాళ్ళందరినీ నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు తెలంగాణ భవన్ దగ్గర కూడా ఒకవైపు ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరుగా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇక్కడ నుంచి నేరుగా నందినగర్ నివాసానికి వెళ్లడం జరిగింది. అయితే మరొక వైపు కూడా అక్కడ ఇప్పటికే సిట్ అధికారులు బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపు తాజా పరిణామాలు ఈ సిట్ విచారణకు సంబంధించి కూడా ఒకవైపు ఎమ్మెల్యేలంతా కూడా ఏదైతే భవన్ నుంచి ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ యొక్క విచారణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒకవైపు ఆందోళన చేసినటువంటి పరిస్థితిలో పోలీసులు ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విచారణ ముగిసింది అని తెలిసిన తర్వాత కూడా ఒక్కొక్కరు కూడా నందినగర్ నివాసానికి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలంతా కూడా నల్ల జెండాల ప్రదర్శన చేసినటువంటి క్రమంలో కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. భారీగా ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎస్ఓటీ బృందాన్ని కూడా ఇక్కడికి మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని ర్యాలీ దిశగా వెళ్ళేటటువంటి సమయాన్ని కూడా అంతా కూడా కట్టడి చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఎక్కడా కూడా ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొండా ఉండడం కోసం కూడా వీళ్ళని పంపించట్లేదు అనేది ఒక వర్షన్ అయితే మేము వెళ్ళి తీరుతామంటూ కూడా ఒకవైపు కార్యకర్తలు పోలీసుల మధ్య కొంత వాగ్వాదం తలెత్తినటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా కూడా అయితే విచారణ పూర్తయిన తర్వాత ఒక్కొక్కరుగా కూడా నందినగర్ నివాసానికి బయలుదేరుతున్నటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరొక వైపు నందినగర్ నివాసం దగ్గర మాత్రం ఒకవైపు ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇంటివైపు కేసీఆర్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ మిగతా నాయకుల కాన్వాయ్ని ఎవరిని కూడా అక్కడ అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఇప్పుడు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ వాహనాలకు సంబంధించి కూడా లేకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఎలో చేయనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం అటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున కార్యకర్తలు మోహరించారు. మరొక వైపు పోలీసుల తత్వం కూడా మోహరించారు. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ మార్గం వైపు కూడా ఒకవైపు ట్రాఫిక్ ఏర్పడినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ రోజు పెద్ద మొత్తంలో కూడా ఒకవైపు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే బసవతారకం రోడ్డు మార్గంలో కూడా అక్కడ చాలా వరకు పోలీసులు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. మరొక